జనరల్‌గా మనం ఏదైనా స్టోరీ రాస్తున్నప్పుడు, డైరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు స్క్రిప్ట్‌లో అంటే షూటింగ్ స్టేజ్‌కెళ్ళే వరకు చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలా ఏమన్నా స్క్రిప్ట్‌లో చేంజ్ చేసుకున్నారా? చేంజెస్ అయ్యాయా? చేసుకుంటూనే ఉన్నామండి. చేసుకుంటూనే ఉన్నారా? చేసుకుంటూనే ఉన్నాం. ఇది 9వ వర్షన్ షూట్ చేసింది యాక్చువల్‌గా. నాకు ఓహ్! చెప్పింది 4వ వర్షన్, 4th వర్షన్ చెప్పారనుకోండి. ఓకే. కానీ షూట్ చేసేటప్పటికి 9th వర్షన్ 9th వర్షన్. స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు సో మీ స్టోరీ feeling కంప్లీట్ అయిన ఏంటి? తర్వాత ఆ! దాన్ని పట్టుకొని తిరుగుతూ మళ్ళీ మార్పులు చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి అది 4th వర్షన్. అక్కడ నుంచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది 9th వర్షన్. ఇప్పుడు మళ్ళీ 10th వర్షన్ ఉంది. ఓహో! షూటింగ్ అయిపోయిన తర్వాత 10th వర్షన్ ఉంది. మీరు అంటే అడగలేదా టైంలో ఏంటి నాకు చెప్పింది 4 గదా! మీరు 9 చేసేస్తున్నారు. అంటే అంటే అంత మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. ఓకే. కొన్ని స్ట్రాటజిక్ చేంజెస్ అంతే. ఓకే. ఉండాలండి. యూజువలీ ప్రతి సినిమాలోనూ ఆ ఇంప్రూవైజేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఇలా జరిగినప్పుడు ఒక చిన్న ఇష్యూ కూడా అయింది. ఇలా లొకేషన్‌లో అప్పుడప్పుడు చేంజెస్ చేస్తూ ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారే అన్నారు. ఓకే. అన్నప్పుడు తర్వాత కొంతమంది అలా రాయడం మానేశారు చాలా వరకు అని చెప్పేసి అప్పుడు ఇష్యూ నడిచింది. అవునవును. అంటే అది సో అది ఇప్పటికి దానికి ఆ. అంటే తేడా ఏంటంటే మ్మ్. వెరీ మైనర్ చేంజెస్ అంతే. ఆ మాట ఇలాగా, ఈ మాట అలాగా, ఓకే. ఇంతకంటే ఎక్కువ చేంజెస్ ఉండవు. షూటింగ్కి వెళ్ళేటప్పటికి మేజర్ చేంజెస్ చేసేసుకొని ద ఇంపార్టెంట్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది అది. ఓకే. అంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే అండి, ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది ఉన్నదాన్ని అలా తీయాలనుకుంటారు, కొంతమంది ఇంప్రూవ్ చేయాలనుకుంటారు. అల్టిమేట్లీ ఏ ప్రాసెస్ వర్క్ అవుతుందో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం చెప్పలేం. ఓకే. సో ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ యూజువల్లీ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ని వదిలేస్తే బెటర్.